శ్రీ గురుభ్యో నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పూజకి ముందు ఏదైనా తిని పూజ చెయ్యవచ్చా? ఇది ఒక ధర్మ సందేహం. ఆతురేణ నియమాహ నాస్తి అని మనకి శాస్త్రవచనం. అంటే ఆతురేణ అంటే అర్థం ఏమిటి అంటే, మనకి శాస్త్రము పరమాచార్య స్వామి వారు కొన్ని నియమాలు మనకి పెట్టారు. అంటే మనకి శాస్త్రం కూడా చెప్పేటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే, వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింతలు, వయోవృద్ధులైనటువంటి స్త్రీలు, వీరెవరికీ కూడా కొన్ని నియమాలు వర్తించవు. శరీరం కలుధర్మ సాధనం అని మనకి పెద్దలు చెప్తారు. అంటే ఈ శరీరం ఉన్నది దేనికి అంటే, నేను విలాసాల్ని ఎంజాయ్ చేయడానికి కాదు ఈ శరీరం ఉన్నది. ఈ శరీరంతో నేను చేయవలసినటువంటివి ధర్మ కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు చేయాలి. నేను ఈ ధర్మ సత్కర్మాలు చేయాలి అంటే ముందు నా శరీరంలో కొంత శక్తి ఉండాలి. ఆ శక్తి ఏ రూపంలో మనకు వస్తుంది అంటే, అన్న రూపంలో నాకు లోపలికి వెళుతుంది. అహం వైశ్వ నరోభూత్వా ప్రాణినాం దేహిమాశ్రిత అంటారు గీతాచార్యుల వారు. శరీరంలోకి నేను పంపించినటువంటి అన్నము ధర్మబద్ధమైనప్పుడు నా శరీరంలో వచ్చేటువంటి శక్తి కూడా ఏమొస్తుంది? మంచి శక్తి, ధర్మశక్తి వస్తుంది. అది నా చేత ధర్మ కార్యక్రమాలు చేయిస్తుంది. ఇప్పుడు నేను తిని చెయ్యవచ్చా అంటే, యువకులు, శక్తి కలిగినటువంటి వాళ్ళు తినకుండా చేయడం వల్ల జరిగేటువంటి సత్ఫలితం ఏమిటి అంటే, ఒక్కసారి మనిషి ఆహారాన్ని స్వీకరించిన తర్వాత శరీరము మందగతిని పొందుతుంది. ఆ మందగతిని ఎప్పుడైతే పొందుతుందో మన మనస్సు, శ్రద్ధ, ఏకాగ్రత ఏవి కూడా మనం చేస్తున్నటువంటి పని మీదకు వెళ్ళవు. మరి వాళ్ళు తినచ్చు అంటున్నారు కదా అంటే, వాళ్ళ వయస్సును బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి వారు మందులు స్వీకరించాల్సి వస్తుంది. ఔషధ సేవనం చేయాలి కాబట్టి, అందుకు తగ్గ శక్తి వారికి ఉండాలి కాబట్టి వారికి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది తప్ప, అన్యులు ఉండగలిగిన వారు, శక్తి కలిగినటువంటి వారు, వారికి ప్రాధాన్యత భక్తి అయినప్పుడు ఆకలి అనేటువంటిది వారికి ప్రతిబంధకం కాదు, కాకూడదు, కాబోదు అన్న నిజాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఏదైనా తిని చెయ్యడము అనేటువంటిది కేవలము అశక్తతలో ఉన్నటువంటి పరిస్థితి తప్ప, అన్య సమయముల యందు మీరు నిరాహారంగానే ఉపవాసంతో ఉండి పూజ చేయడం అనేటువంటిదే సరైనటువంటి పూజా విధానము.